తమిళనాడు రాజకీయాల్లో ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేపుతున్నాయి. ముఖ్యంగా కొత్తగా ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్ర రాజకీయ సామాజిక వాతావరణంలో ఒక కొత్త చర్చకు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు రాజకీయాల్లో మరో ప్రముఖ వ్యక్తి, నటుడిగా, రాజకీయ నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందిన కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు ప్రజల దృష్టిని ఆకర్షించాయి. ముఖ్యంగా సమాజంపై ప్రభావం చూపే అంశాలపై ఆయన చూపుతున్న దృష్టి కొత్త తరహా పాలనా విధానంగా భావించబడుతోంది. ఈ క్రమంలోనే తమిళనాడు మార్కెటింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న 717 మద్యం దుకాణాలను దశల వారీగా మూసివేయాలని తీసుకున్న నిర్ణయం పెద్ద చర్చకు దారితీసింది. ఈ నిర్ణయాన్ని సమాజంలో అనేక వర్గాలు స్వాగతిస్తున్నాయి. ముఖ్యంగా కుటుంబ వ్యవస్థ, యువత భవిష్యత్తు మరియు సామాజిక ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం కీలకమని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రార్థనా మందిరాలు, పాఠశాలలు, కళాశాలల సమీపంలో ఉన్న మద్యం దుకాణాలను తొలగించే నిర్ణయం కూడా ప్రజల్లో విస్తృత చర్చకు కారణమైంది. విద్యా వాతావరణం, ఆధ్యాత్మిక కేంద్రాల సమీపంలో ఉండే వ్యాపారాల ప్రభావం గురించి గతంలోనూ అనేక చర్చలు జరిగాయి. ఇప్పుడు ఆ దిశగా తీసుకున్న చర్యలను చాలా మంది అభినందిస్తున్నారు. ఇదే సందర్భంలో కమల్ హాసన్ స్పందన మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయన మాట్లాడుతూ విజయ్ నిర్ణయాలను కేవలం రాజకీయ చర్యలుగా కాకుండా సమాజాన్ని మెరుగుపరిచే ప్రయత్నాలుగా చూడాలని సూచించారు. విజయ్ను ఇప్పుడు కేవలం ఒక సినీ నటుడిగా చూడటం సరికాదని, ఆయనపై రాష్ట్ర భవిష్యత్తు అనే పెద్ద బాధ్యత ఉందని కమల్ హాసన్ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లోనే కాకుండా ప్రజల్లో కూడా చర్చనీయాంశంగా మారాయి. విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలను కమల్ హాసన్ స్వాగతించడం తమిళనాడు రాజకీయాల్లో ఒక అరుదైన సమీకరణంగా భావించవచ్చు. సాధారణంగా భిన్న రాజకీయ వేదికల్లో ఉండే నాయకులు ఒకరి నిర్ణయాలను మరొకరు ఇలా ప్రశంసించడం తక్కువగా కనిపిస్తుంది. అందుకే ఈ వ్యాఖ్యలకు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కమల్ హాసన్ సోషల్ మీడియా వేదికగా ఆయనకు అభినందనలు తెలియజేశారు. ఇప్పుడు పాలనలో కూడా ఆయనకు మద్దతు ఉంటుందనే సంకేతాలు ఇవ్వడం రాజకీయ విశ్లేషకుల దృష్టిలో ఒక ముఖ్య పరిణామంగా మారింది. ఈ నేపథ్యంలో విజయ్ తీసుకున్న చర్యలు తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాయా అనే ప్రశ్న ఇప్పుడు చర్చలో ఉంది. మరోవైపు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు కూడా కీలకంగా మారాయి. ఒకవైపు కళాకారుడిగా, మరోవైపు రాజకీయ నేతగా ఆయన ఇచ్చిన మద్దతు ప్రజల్లో సానుకూల సంకేతాలను పంపుతోంది. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, వ్యక్తిగత లేదా రాజకీయ భేదాలకు అతీతంగా అభివృద్ధి నిర్ణయాలను స్వాగతించాలనే సందేశం ఈ వ్యాఖ్యలో కనిపిస్తోంది. మొత్తం మీద చూస్తే తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు ఒక మార్పు దశలో ఉన్నాయని చెప్పవచ్చు. కొత్త నాయకత్వం, కొత్త నిర్ణయాలు మరియు వాటిపై వస్తున్న స్పందనలు రాష్ట్ర భవిష్యత్తును ఒక కొత్త దిశగా నడిపిస్తున్నాయి. విజయ్ నాయకత్వం ఎలా ముందుకు సాగుతుంది, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఎంతవరకు ఫలితాలను ఇస్తాయి, మరియు కమల్ హాసన్ వంటి అనుభవజ్ఞుల మద్దతు ఎంతవరకు కొనసాగుతుంది అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రజల మనసుల్లో ఉన్నాయి. வரவேற்கத்தக்கது. ரொம்ப நாளா பேசிட்டு இருந்தது, இப்ப செயல்பாட்டுக்கு வந்திருக்கு. வாழ்த்துக்கள். மூன்றாவது ஒரு நபர் வந்திருக்காங்க. ஒரு பிரபலமான நடிகர் வந்து இல்ல, அவரு திரைப்பட நடிகராக மட்டும் பார்க்க கூடாது, வேற கடமைகள் அவருக்கு இருக்கு. எந்த துறையில இருந்து வந்தாலும் வரலாம். எங்கள் துறையில இருந்து வந்திருக்கிறது பெருமையா தான் இருக்கு. ஆதரவு தானே கேட்டிருக்காரு.